హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. జాన్ 26th అనమాట ఇది. స్కూల్కి అయితే ఖుషిని నేను తీసుకెళ్తున్నాను. సెలబ్రేషన్స్ ఉంటాయి కదా రిపబ్లిక్ డేవి. ఖుషికి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అందుకని తొందరగా నేను తీసుకెళ్తున్నాను. మోహన నువ్వు వెళ్ళి డ్రాప్ చేసేయని చెప్పాడు. అందుకని నేను తీసుకెళ్తున్నాను. యూజువల్ అయితే రాలేదు, తను ఇంట్లోనే ఉన్నాడు. వెళ్ళే దారిలో మాకు ఈ బస్ అయితే కనిపించింది. పక్కనే పోలీస్ గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు రిపబ్లిక్ డేవి. దానికోసమని ఈ బస్సెస్ అన్ని అక్కడికి తీసుకెళ్తున్నారు. అది కూడా చూపిస్తాను వెళ్ళే దారిలోనే. ఫైనల్లీ ఖుషిని అయితే స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేశాను. తన డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే కాల్ చేస్తానమ్మా, వచ్చి పికప్ చేసుకో అమ్మా అని చెప్పింది. తను అక్కడ డ్రాప్ చేసేసి నేను రిటర్న్ అయితే అయిపోయాను. వెళ్ళే దారిలో మీకు చూపిస్తానన్నాను కదండి, ఇదే అనమాట పోలీస్ గ్రౌండ్. చాలా పెద్దది. ఇక్కడే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అరేంజ్ చేశారు. దానికోసం అనేసి బస్సెస్ ని ఈ విధంగా డెకరేషన్ చేసి తీసుకొచ్చారు. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం అనమాట ఇక్కడ సెలబ్రేట్ చేయడం ఇంత గ్రాండ్ గా. అందుకనే అలా వీడియో తీశాను. ఎలాగో వెళ్లే దారిలోనే కాబట్టి మీతో కూడా షేర్ చేద్దాము అనేసి అలా చూపిస్తున్నాను. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నేను లోపలికి అయితే వెళ్ళలేదు, కానీ బయట నుంచే చూసాం. సూపర్ అసలు. ఖుషి డాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదండి, ఇదే అన్నమాట. ఆ డాన్స్ వీడియో నాకు షేర్ చేసింది. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖుషికి కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా ఇష్టము. పైగా డాన్స్ అంటే ఇంకా ఇష్టం అన్నమాట. చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయనైతే నేను తిడుతూ ఉంటాను, వద్దు ఫస్ట్ చదువు అని. కానీ వినదు. ఇలాంటి ప్రోగ్రామ్స్లో ముందుంటుంది ఫస్ట్ అసలు. అలాగని చదువు నెగ్లెక్ట్ అయితే చేయదు. చదువు పాటికి కూడా చదువుతుంది. నాకు ఆ ప్రాబ్లం అయితే ఇద్దరు పిల్లల్లో అస్సలు లేదనమాట. ఫస్ట్ క్లాస్గా చదువుతారు ఇద్దరు పిల్లలు. సూపర్ హ్యాపీ ఆ విషయంలో. నేనైతే యాక్టివిటీస్ గురించి వస్తే ఉజ్వల్ కన్నా ఖుషి హైపర్ అనమాట. స్పోర్ట్స్ లో కానీ, గేమ్స్ లో కానీ, ఇలా కల్చరల్ యాక్టివిటీస్ లో కానీ సూపర్ గా ఉంటుంది. ఖుషి అయితే ఫస్ట్ లీడ్ తీసుకుంటుంది. ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ. ఉజ్వల్ అయితే అస్సలు ఎంటర్ అవ్వడు. ఓన్లీ స్టడీస్ పరంగానే వాడు చూస్తాడు, కానీ గేమ్స్, స్పోర్ట్స్ అలాంటి వాడికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. కామ్ గా ఉంటాడనమాట. ఇక్కడ నేను స్కూల్ నుంచి డ్రాప్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు రేగు పండ్లు అయితే కనిపించాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. అవి తీసుకొని ఉప్పు కారం జల్లుకొని తింటున్నాను. ఫస్ట్ టైం అనమాట ఈ సీజన్ లో రేగు పండు తినడము. అందుకే అలా వీడియో తీసుకున్నాను. సూపర్ ఫీల్ ఉంది అసలు. భలే ఉంటాయి కదండి రేగు పళ్ళు. ఇక్కడ చూసారా, ఖుషి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. మోహన వెళ్ళి పికప్ చేసుకొని వచ్చారు. వస్తూ ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది. అదే చూపిస్తాంది, నీకోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చానమ్మా అనేసని. నేనైతే థ్యాంక్స్ ఖుషి తీసుకొచ్చినందుకు అని చెప్తా ఉన్నాను, ముద్దాడుతా ఉన్నాను ముచ్చటేసి. టీవీలో డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఈ రేగి పండ్లు తింటూ కొంతసేపు ఎంజాయ్ చేశాను. లంచ్ టైం అయింది. అందుకనేసని ఇక్కడ లంచ్ కోసం అని చిక్కుడుగాయ ఫ్రై చేద్దాము అని చిక్కుడుగాయలు అయితే ఒలుస్తున్నాను. అలాగే రసం కూడా పెడదాము అనేసని చింతపండు కూడా నానబెట్టేసాను. ఈ లోపల చిక్కుడుగాయలన్నీ టీవీ చూస్తూ ఓపిగ్గా ఒలుచుకుంటూ ఉన్నాను. స్టవ్ మీద రైస్ అయితే పెట్టేశాను. ఉజ్వల్ కి తొందరగా ఆకలేస్తుంది అనమాట. టైం టు టైం మెయింటైన్ చేస్తాడు వాడు. అందుకనే ఫాస్ట్ గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రసం కోసం జీలకర్ర మిరియాలు కూడా దంచి పెట్టేశాను. ఇక్కడ నేను వంట అయితే చేస్తుంటే ఫాస్ట్ గా ఈ లోపల ఖుషి చూసారా, మోహనాన్ని అడిగి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకునింది. బిర్యానీ కావాలంట. అందుకనేసని బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టుకునింది. అలాగే రోటీ కూడా ఆర్డర్ పెట్టుకునింది విత్ కాజు కర్రీ అనమాట. అదే తిడుతా ఉన్నాను, వంట చేస్తుంటే నువ్వు ఇలా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నావు, వేస్ట్ అవుతుంది కదా అంటే, ఏం కాదు నేను తింటానులే అమ్మా అనేసి అని చెప్తుంది. అందుకనే తక్కువగానే ఆర్డర్ పెట్టుకున్నాం. ఓన్లీ 1 బిర్యానీ 10 రోటీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఉజ్వల్ కి ఖుషి అయితే పెట్టుకొని తిన్నారు. మీరైతే తినండి, నేనైతే తర్వాత తింటాను. ఇక్కడ రసం చేస్తున్నాను, చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను, అది తింటాను, మీరు తినేయండి అని చెప్పాను. లంచ్ అంతా చేసేసాము అందరము. నేను కూడా తినేసాను. సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టాను. కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను. హౌస్ మొత్తం కూడా క్లీన్ చేసి మాప్ అయితే పెట్టేశాను. ఎందుకు ఇవన్నీ సడన్ గా చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇక్కడ టైం చూడండి, 4:30 అవుతుంది. ఏం లేదండి, మేమైతే తిరుమలకి వెళ్తా ఉన్నాము. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మోహనాని, తిరుమలకి వెళ్ళాలి మోహన ప్లీజ్ అనేసని. అస్సలు కుదరడం లేదు. ఆ రోజు కుదిరింది. యాక్చువల్ గా వైకుంఠ ఏకాదశికి వెళ్లాల్సింది.
వెళ్ళాల్సింది, రథసప్తమికి వెళ్ళాల్సింది. అస్సలు కుదరలేదు, మాకు టికెట్స్ దొరకలేదు. ఇంకా మోహనా కూడా ఫుల్ వర్క్స్ ఉన్నాయి, కుదరలేదు. అందుకే పోలేకపోయినాము, క్రౌడ్ ఎక్కువ ఉందని. ఇంకా ఆ రోజు దర్శనానికి పోకపోయినా అట్లీస్ట్ కొలుస్తంభం దగ్గరికి వెళ్ళి టెంకాయన్నా కొట్టుకొద్దాం మోహనా అనేసి అని రిక్వెస్ట్ చేశాను. ఇంకా నా కోసం ఇంకా ఆ రోజు ఒప్పుకున్నాడు. ఎలాగో ఉజ్వల్కి హాలిడేనే కదా, ఇంకా అందుకనేసి నగరం కలిసి వెళ్దాము అనేసని ఇంకా సడన్ గా అప్పటికప్పుడు మోహన ప్లాన్ అయితే ఫిక్స్ చేసినాడు. ఇంకా సడన్ గా చెప్పాడు కాబట్టి వెంటనే హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా పూసామాలన్నీ క్లీన్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఇంక ఇప్పుడు తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయినాం. మేము స్టార్ట్ అయ్యేసరికి 5 అయిందనమాట టైము. ఇంకా 1 అవర్ పోను 1 అవర్ రాను, పైన 1 అవర్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది, ఇంటికి 10 కంతా వచ్చేస్తాము అనేసి అని ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకొకటి మోహనాకు కూడా ఆ రోజు షాప్ హాలిడే, అందుకనేసి అని ఎట్లా ఖాళీగా ఉన్నాం కదా పోదాం పదా అనేసి అని తీసుకెళ్లాడు. లేకపోతే అస్సలు ఆ రోజు కూడా కుదురుండదు మాకు. ఫైనల్లీ అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసాము. అస్సలు తెలియదండి ఎందుకో ఈ మధ్య తిరుమలకి వెళ్ళాలి అనేసి అని మనసులో ఎన్నిసార్లు అనిపించిందో. ఎంతైనా స్వామి పిలిపిస్తేనే కదండి ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాము. ఇప్పుడు కూడా పిలుపు వచ్చింది కానీ ఆయన వెళ్ళి చూడడానికైతే రాలేదు, ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడానికైతే వచ్చింది. ఏదో ఒకటి లేండి, ఆయన పిలుపు వచ్చింది కదా, ఆయన ప్లేస్ కైనా కూడా మనం వెళ్తున్నాం కదా అనేసని హ్యాపీగా ఫీల్ అయినాను. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము తీసుకెళ్ళు మోహన తీసుకెళ్ళు అనేసని, అస్సలు కుదరలేదు. ఇంకా ఆ రోజు అయితే మోహన ఒప్పుకొని స్టార్ట్ అయినాము. ఇంక ఇక్కడ చెకింగ్ పాయింట్ కాబట్టి ఇంక ఇక్కడ కార్ని అయితే మోహన చెకింగ్ దగ్గర ఆపి మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. ఇంక మాదైతే చెకింగ్ అయిపోయింది. ఇంకా మోహన కోసం అయితే వెయిటింగ్ అనమాట. ఈ లోపల ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాము. అసలు తిరుమల అంటేనే ఒక ఎమోషన్ కదండి, నాకు మాటల్లో చెప్పలేను ఆ ఫీలింగ్ అయితే. అక్కడ అడుగు పెట్టంగానే అదొక ఫీల్ ఉంటుంది అనమాట, అది ఎక్స్ప్రెస్ చేయలేము, అనుభవించాల్సిందే. నాకు చాలా ఇష్టము తిరుమల అంటే, మరి ఆ నేచర్ అంటే ఇంకా ఇష్టం అనమాట. వెళ్ళేటప్పుడు ఆ రోడ్స్ లో చెట్లు ఉంటాయి చూడండి, పైగా మేము ఈవినింగ్ వెళ్తున్నాము ఆ లైటింగ్ కి, అలాగే ఆ మంచు పడుతుంటే వావ్ అసలు సూపర్. ఎర్లీ మార్నింగ్ అన్నా ఇలా నైట్ టైం మంచు అన్నా నాకు చాలా ఇష్టం అని చాలా వీడియోస్ లో చెప్పించాను మీకు. అలాగా సూపర్ ఫీల్ అనమాట. ఇంకా వెళ్లే దారిలో వినాయక స్వామి అయితే మనకి దర్శనం ఇస్తాడు. ఇంకా ఆగి దండం పెట్టుకునేంత టైం లేదు, మళ్ళీ త్వరగా రిటర్న్ వచ్చేయాలి కాబట్టి కారులో నుంచే మనసులో అలా దండం పెట్టుకొని జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అదే ఇక్కడ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది నాకు అనేసని నా ఫేస్ లో చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఎంత హ్యాపీగా ఉన్నామో. ఫైనల్లీ కొండపైకి అయితే వచ్చేసాము. మంచు చూసారా ఎలా ఉందో, పొగ మంచు ఫుల్ కప్పేసింది, చాలా చలిగా ఉన్నింది. ఇంకా ముందు రోజే రథసప్తమి జరిగింది కదా, డెకరేషన్ అయితే సూపర్. అసలు లైటింగ్స్ అన్ని అలానే ఉన్నాయన్నమాట, చూడ ముచ్చటగా ఉన్నింది. 2 కళ్ళు సరిపోలేదు ఆ లైటింగ్స్ చూసి. ఫోన్ లో అయితే తక్కువగా కనిపిస్తుందండి, లైవ్ లో అయితే చూడాల్సిందే, అసలు మాటలు లేవు, అంత బాగుందన్నమాట. లైటింగ్ అయితే చాలా వరకు తీసేశారు, కొన్నే ఉంచారు, కానీ ఉన్నంతలో సూపర్ అసలు. ఫైనల్లీ తిరుమలకి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా వెహికల్ని అయితే ఒక దగ్గర పార్క్ చేసేసి ఇప్పుడు నడుచుకుంటూ కొలుస్తంభం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ కొలుస్తంభం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అక్కడే ఆంజనేయ స్వామి ఉంటారు, ఆయన్ని దర్శించుకొని ఇంకా మెయిన్ గోపురం దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనసులో ఉండే బాధలు, కోరికలు, ఆశలు అన్ని ఆయనకి చెప్పుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. ఇంక ఇక్కడ చూసారా ఇవంతా షాపింగ్ ఏరియా అనమాట. మనకి ఏమన్నా కావాలనుకుంటే అవన్నీ ఇక్కడ దొరుకుతాయి, అవి తీసుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, బార్గెన్ అయితే చేయాలి. కొన్ని దగ్గర ఫిక్స్డ్ ప్రైస్ అంటారు, కొన్ని దగ్గరలో అయితే బార్గెన్ చేస్తే ఇస్తారు. ఇంకా ఆ రోజు క్రౌడ్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు, ఎందుకంటే ముందు రోజు రథసప్తమి జరిగింది కదా, అందుకని చాలా మంది దర్శనం కోసం క్యూ లైన్ లోకి వెళ్ళిపోయినారు. బయట పెద్దగా క్రౌడ్ అయితే లేరు, చాలా తక్కువగానే ఉన్నారు. ఫైనల్లీ కొలుస్తంభం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే అండి ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి. ఇంకా స్వామిని అయితే దర్శించుకునేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే
అంటే మనం వచ్చిన పని అయితే అయిపోతుంది. ఇంక ఇక్కడ నేనైతే వెయిట్ చేస్తున్నాను. మోహన అయితే కొబ్బరికాయ తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. మనకి కౌంటర్ ఉంటాయన్నమాట, కొబ్బరికాయలు అమ్మే కౌంటర్. ఇంక అక్కడ వెళ్ళి తీసుకొని రావాలి. ఫైనల్లీ కొబ్బరికాయ అయితే కొట్టేసాము. ఇంక అక్కడే ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకొనేసి ఇంకా స్వామికి అయితే దండం పెట్టుకొని ఇంకిప్పుడు మెయిన్ గోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎలాగో దర్శనానికి వెళ్ళలేదు కదా, దగ్గరగా వెళ్ళి స్వామికి దండం పెట్టుకుందాం మోహన, నెక్స్ట్ టైం అయినా నిన్ను చూసే అవకాశం మాకు కల్పించు తండ్రి అని కోరుకుందాము అనేసి వెళ్తా ఉన్నాము. ఇంక ఇక్కడ చూసారా చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు, మేము కూడా తీసుకున్నాము. ఎందుకంటే డెకరేషన్ సూపర్ గా ఉందన్నమాట. ముందు రోజు రథసప్తమి కదండి, చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా అందరం అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంక ఇప్పుడు మేము ప్రసాదం తిందాము అని అన్నదానం బిల్డింగ్ ఉంది కదండి, ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. నాకు చాలా ఇష్టము, నాకే కాదు ఉజ్వల్ కి ఖుషీకి చాలా ఇష్టం అనమాట. అక్కడ పెట్టే ప్రసాదం ఉంది కదండి, బెల్ల పొంగలి సూపర్ గా ఉంటుంది అనమాట. దానికోసమే మోస్ట్లీ నేను అన్నదానం క్యాంటీన్కి అయితే వస్తాము. ఇంకా రాగానే ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ ఆ పిక్ అయితే తీసుకోకుండా, వీడియో తీసుకోకుండా అస్సలు ఉండము కదండి. అది తీసుకున్నాకే ఇంక అక్కడి నుంచి అయితే వస్తాము. ఇంక ఇప్పుడు మాకు పైకి పొమ్మని చెప్పారు. ఇంకా పై ఫ్లోర్ కి నడుచుకుంటూ వెళ్లే దారిలో కొన్ని చెట్లు అయితే అరేంజ్ చేస్తున్నారు. అవి ఉజ్వల్ కి భలే నచ్చాయి. ఈ విధంగా పెట్టుకోవాలమ్మా ఇంటి దగ్గర అని చెప్తున్నాడు. సరేలే పెట్టుకుందాంలే అనేసి అని చెప్తూ ఉన్నాను. ఇక్కడ మీలో ఎంతమందికి ఈ ఫుడ్ అయితే నచ్చుతుందో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి ఇష్టం అనమాట. ఇంకా సాంబార్ ఉంటుంది సూపర్ అసలు, అలాగే కొబ్బరి పచ్చడి పెడతారు ఇంకా బాగుంటుంది. చాలా ఇష్టం నాకు ఇక్కడ ప్రసాదం అంటే. ఇంకా డిన్నర్ అయితే చేసేసాము, అక్కడే ప్రసాదం అనమాట. ఇంకా వెళ్లే దారిలో ఇక్కడ షాపింగ్ ఏరియా ఉంది, అక్కడ నాకు ఈ వెంకటేశ్వర స్వామి కనపడ్డారండి. ఎంత బాగా నచ్చిందో. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఈ బ్లాక్ నచ్చింది. ఇంకా ఆ స్వామిని అయితే తీసుకొని ఇంకా మేము మా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్లే దారిలో మీకు ఒక్కసారి వ్యూ చూపిద్దామని చూపిస్తానండి. ఇదంతా మాడ వీధులు అనమాట. మంచు చూసారా ఎట్లుందో అసలు, ఫుల్ చలి. పైగా ఆ లైటింగ్స్ కి ఆ మంచు అలా కనిపిస్తూ ఉంటే ఏదో ఇంద్రలోకంలో ఉన్నంత ఫీలింగ్ అనమాట. పైగా రథసప్తమి ముందు రోజు జరిగింది కదండి, దానికోసమని ఇక్కడంతా టెంట్లు ఈ విధంగా వేశారు, డెకరేషన్ చేసి. అసలు కళ్ళు సరిపోలేదు చూద్దామంటే, అంత అందంగా ఉంది ఆ పూల డెకరేషన్ లో ఆ పందిళ్ళు అన్నమాట. సూపర్ అసలు. స్వామిని ఒక్కటే దగ్గర నుంచి దర్శించుకోలేకపోయినామే అనే ఫీలే తప్ప అంతా ఫుల్ హ్యాపీ అసలు. దారిలో ఉజ్వల్ ఉండిలో డబ్బులు వేయాలమ్మా అని అన్నాడు. వడ్డీలో డబ్బులు వేయించేసి ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము. నిజంగా అండి తిరుమలకి వస్తే ఆ ఫీలే వేరన్నమాట. చాలా డివైన్ గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, తెలియని ఫీలింగ్ అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. మనసుకి ఏదన్నా కష్టంగా అనిపిస్తే మోస్ట్లీ నేను గుడికే వెళ్ళాలనుకుంటాను. అలా ఏదన్నా గుడికి వెళ్ళాలి అని అనిపించినప్పుడు ఫస్ట్ తిరుమలనే గుర్తొస్తుంది, తర్వాత కాణిపాకం గుర్తొస్తుంది. అంత ఇష్టం అనమాట నాకు, చాలా బాగా అనిపిస్తుంది. ఫైనలీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ చూసారా ఖుషిని గమనించారా లేదో, చాలా డల్ అయిపోయింది, అస్సలు యాక్టివ్ గానే లేదు. సడన్ గా ఫీవర్ అయితే వచ్చింది తనకి. చూసారా గమ్మనే పడుకునేసింది. అది ఏం ఫీవర్, ఎందుకు అలా వచ్చింది అనేదాన్ని నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనకి ఆ
విధంగా అవుతుందనేసని ఫుల్ అసలు భయమేసింది నాకైతే. అలా అయిపోయిందనమాట ఖుషి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫైనలీ మేము కిందకైతే వస్తుంటే చలి ఎట్లుందంటే ముసుగేసుకున్నాను కారులో ఉన్నా కూడా, అంత చలిగా ఉంది. ఇంకిక్కడ మీకు ఒకటి చూపించాలి. వ్యూ పాయింట్ అన్నమాట. మా తిరుపతి నైట్ టైంలో ఎంత బాగుంటుందో చూడండి. సూపర్ అసలు. ఆ లైటింగ్స్ కి ఏదో నక్షత్రాల కోసం నుంచి కిందకు వచ్చాయా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఆ లైటింగ్స్ కొండ మీద నుంచి అలా చూస్తూ ఉంటే అది మీతో షేర్ చేద్దామని అలా వీడియో తీశాను. చాలా మంది చూసునుంటారు, ఎవరైనా చూడని వాళ్ళ కోసం ఇలా చూపిద్దాము అనేసని. చూసారా ఎంత బాగుందో అసలు. వీడియోలో ఇలా కనపడతాంది కానీ లైవ్ లో అయితే సూపర్ అసలు. కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది. ఫైనలీ కిందకైతే వచ్చేసాం అలిపిరి దగ్గరికి అన్నమాట. అదేంటో అండి, కొండకి వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ గా అనిపిస్తుంది, దిగేటప్పుడు ఫాస్ట్ గా దిగేస్తాము. పోయేటప్పుడు ఘాట్ ఎక్కువ, దిగేటప్పుడు డౌన్ కాబట్టి ఫాస్ట్ గా వచ్చేస్తాం కిందకి. ఇక్కడ మేము ఓరియన్ దగ్గర ఆగాము. ఇది కొత్తగా పెట్టారండి తిరుచానూరులో, సెకండ్ బ్రాంచ్ అన్నమాట ఓరియన్ వాళ్ళది. ఫస్ట్ బ్రాంచ్ అయితే కపిల్ తీర్థం రోడ్ లో ఉంటుంది. చాలా ఫేమస్ ఓరియన్ ప్యూర్ వెజ్ అన్నమాట అది. ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు తిరుచానూరు దగ్గర. ఇది మా ఇంటికి దగ్గర అన్నమాట. ఒకసారి ట్రై చేద్దాము కాఫీ టీ అనేసని ఇక్కడికైతే వచ్చాము. ఖుషిగా అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అదే ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. డల్ గా అయిపోయింది పాపం అని. ఉజ్వల్ అయితే బాదం పాలు ఆర్డర్ చేశాడు. మోహన అయితే కాఫీ ఆర్డర్ చేశాడు. నేనైతే టీ అన్నమాట. ముగ్గురం 3 రకాలు అయితే ఆర్డర్ చేసుకున్నాం టేస్ట్ చేయడానికి ఎలా ఉంది ఏంటి అని. ఖుషి అయితే పాపం ఏమీ వద్దనేసింది. టీ అయితే ఆసమ్ అసలు. బాదం పాలు కూడా సూపర్, కానీ ప్రైజే టూ మచ్ హై అన్నమాట. కానీ వర్త్ ఇట్. సూపర్ అసలు. తప్పకుండా ట్రై చేయండి. మీరు తిరుపతిలో ఉన్నా, తిరుపతికి వచ్చినా, లేదా తిరుచానూరు సరౌండింగ్స్ లో ఎక్కడన్నా ఉన్నా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ అయితే ఓరియన్ లో సూపర్ గా ఉంటుంది. కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ వర్త్ ఇట్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి టైం చూసారా 11 అవుతుంది అనమాట. ఆ టైం అయింది మేము ఇంటికి వచ్చేసరికి. ఇంకా మా జిన్నోడిని అయితే వాకింగ్ తీసుకొని పోవాలి, ఒక్కటే గొడవ చేస్తా ఉంది. ఇంకా మా జిన్నోడిని అయితే వాకింగ్ అయితే తీసుకొచ్చాను. ఇది ఫ్రెండ్స్ ఇలా జరిగిందనమాట మా తిరుమల 1 డే ట్రిప్. స్వామిని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. మీరు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మనసులో కోరికలన్నీ తలుచుకోండి. ఆ స్వామి అయితే తప్పకుండా తీరుస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.